హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా విను, లేకపోతే జీవితాంతం పశ్చాత్తాపడాల్సి వస్తుంది. నువ్వు నిజంగా కోటీశ్వరుడు కావాలనుకుంటున్నావా? నువ్వు కూడా ఒకరోజు నీకంటూ ఒక పేరు, డబ్బు, గుర్తింపు అన్నీ కావాలని అనుకుంటున్నావా? అయితే మొదటి విషయం గుర్తుంచుకో, డబ్బు ఎప్పుడూ కేవలం శ్రమతో రాదు, అది ఆలోచనతో వస్తుంది. చాణక్యుడు 1000 సంవత్సరాల క్రితమే చెప్పాడు, ధనం ఎప్పటికీ ఎవ్వరికీ అనంతంగా ఉండదు. ఎవడు ప్రతి ఒక్కరిపై నమ్మకం ఉంచుతాడో, ఈరోజు నేను నీకు చెబుతాను. ఆ 7 విషయాలు ఏంటంటే, అవి నువ్వు ఇతరులకు చెబితే మాత్రం నీ కోటీశ్వరుడు అవ్వాలనే కల కలగానే మిగిలిపోతుంది. ఈ విషయాలు అంత విలువైనవి కాబట్టి ఎవ్వరికీ చెప్పొద్దు. కోట్ల మంది వాటిని తెలుసుకోవడానికి తమ జీవితాన్ని వృధా చేసుకుంటారు, కానీ నువ్వు వాటిని ఒకే వీడియోలో తెలుసుకోగలవు. ఇక మొదటిది, నీ ఆదాయం ఎవ్వరికీ చెప్పకు. సంబంధీకులకు కానీ స్నేహితులకు కానీ ఎవ్వరికీ చెప్పకు. చాణక్యుడు ఈ విధంగా చెబుతాడు, నీ సంపాదన గుప్తంగా ఉంచు. ఎందుకు అంటే, ఎక్కువగా సంబంధాలు మారిపోతాయి. ఒకసారి వారు నీ బ్యాంక్ బ్యాలెన్స్ని తెలుసుకున్న వెంటనే నిజం చెప్పాలంటే, ఈ రోజుల్లో ప్రజలు నీ డబ్బుని ఇష్టపడతారు, నిన్ను కాదు. నీ ఆదాయం ఎవ్వరికీ తెలియనంత వరకు నువ్వు వారితో సమానంగా ఉంటావు. కానీ ఒక్కసారి వారికి తెలిసిన వెంటనే నువ్వు ఒక సోర్స్ అవుతావు. సోర్స్ ఆఫ్ జెలసీ, సోర్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్, సోర్స్ ఆఫ్ మిస్యూస్, అలాగే సోర్స్ ఆఫ్ ఎనీవన్. కోటీశ్వరుడి మార్గం ఎప్పుడు రహస్యంగా ఉంటే సంపాదనతో మొదలవుతుంది, గోలగోల ఇస్కంతో కాదు. రెండో విషయం, నీ నెక్స్ట్ ప్లాన్ చెప్పకు. నీ డబ్బు ఎక్కడ పెడుతున్నావో, కొత్త బిజినెస్ ప్రారంభించబోతున్నావో ఎవ్వరికీ చెప్పకు. ఈ విషయం చాణక్య నీతిలో ఉంది. ఎవరైతే తన ప్రతి అడుగును బయటపెడతాడో, అతడు తను వేసుకున్న ఉచ్చులోనే పడిపోతాడు. ఉదాహరణకు, నువ్వు ఒక ప్రాపర్టీ కొనాలని అనుకుంటున్నావు అని చెప్పావు. అప్పుడు 2 రకాల ప్రజలుంటారు. ఒకటి నిన్ను రిస్కరైజ్ చేసే, ఇందులో నష్టమే ఉంది అని. 2, నీ ప్లాన్ను కాపీ చేసి ముందుకు వెళ్ళిపోతారు. అర్థమైంది కదండి? కోటీశ్వరులు ముందుగా పనిచేస్తారు, తర్వాత వారి పేరు మారుమ్రోగుతుంది. కానీ ముందే చెప్పేవాడు తరచుగా ఆటలో ఓడిపోతాడు. ఇక మూడో విషయం, నీ కలలు ప్రతి ఒక్కరితో పంచుకోకు. ప్రపంచం వాటిని అర్థం చేసుకోదు, నిన్ను ఎగతాళి చేస్తుంది. నువ్వు ఎప్పుడైనా చూసావా? నువ్వు కనే గొప్ప కల గురించి చెబితే ప్రజలు నవ్వడం మొదలు పెడతారు. నిజమే కదండి? ఇక అలాగే కోటీశ్వరుడివి అవుతావా? నీ వల్ల కాదు అని ప్రజలు నీ కలలను కాదు, నీ గతాన్ని మాత్రమే చూస్తారు. ఈ విషయం క్లుప్తంగా చాణక్య నీతిలో రాసి ఉంది. నీ కలలను ప్రతి ఒక్కరికి చెప్పకు. ఎందుకు అంటే, ప్రతి ఒక్కరూ వాటిని గౌరవించరు. కోటీశ్వరుడు అవ్వాలనే కలలు గుంపులో చెప్పకూడనివి. అవి మనసులోనే దాగి ఉంటాయి, ఎప్పుడో ఒకరోజు ఆచరణలోకి మారే వరకు గుర్తుంచుకోండి. ఆ విషయాలు ఎవరికీ చెప్పొద్దు. ఇక 4వ విషయం, నువ్వు ఎవరి దగ్గర ఎక్కడ ఎంత నేర్చుకోవాలో చెప్పకు. కోటీశ్వరుడి దారిలో చాలామంది చేసే తప్పు, తమ లెర్నింగ్ సోర్సెస్కు అందరికీ చెప్పడం. నేను ఈ పుస్తకం చదువుతున్నాను, ఆ కోర్స్ తీసుకున్నాను, ఈ గురువు దగ్గర నేర్చుకుంటున్నాను అని బయటపడతారు. దీని ఫలితం ఏమిటి? ఒకటి, వారు నిన్ను ఎగతాళి చేస్తారు, లేకపోతే వారు ముందే అదే పని చేసి నిన్ను విలుకపడేస్తారు. చాణక్య నీతిలో అయితే ఇది కూడా ఉంది. ఏంటి అంటే, విద్య అనేది ధనం, దాన్ని నిశ్శబ్దంగా సంపాదించాలి, శబ్దం చేసి కాదు. 5వ విషయం, నువ్వు బలహీన సమయం మరియు కష్టకాల కథ చెప్పకు. నీ బాధలు, కష్టాలు ప్రతి ఒక్కరితో చెప్పొద్దు.
ఈ ప్రపంచంలో ఎక్కువ మంది నీ గాయం మీద ఉప్పు చల్లుతారు. నువ్వు పడిపోయినప్పుడు లేచే క్రమంలో ఉన్నప్పుడు ఎవ్వరూ నీతో లేరు. కానీ ఈరోజు వారికి అది చెబితే ముగ్గురిలో ఇద్దరు సానుభూతి పేరుతో ఎగతాళి చేస్తారు. కోటీశ్వరులు వారి జీవితంలో చెత్త కాలం గురించిన కథలన్నీ తర్వాత చెబుతారు. వారి దగ్గర అంత శక్తి ఉన్నప్పుడు, వినేవాళ్ళు మౌనంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, నీ బాధ, నీ బలం, దాన్ని ప్రపంచం ముందు బలహీనతగా చూపకు. ఇక 6, పరిచయం. ఇక నువ్వు ఎంత దానం చేశావో చెప్పకు. ఈ రోజుల్లో ఒక చాక్లెట్ ఇచ్చిన ప్రజలు ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్లో పెడతారు. కానీ ఒక్క విషయం, చేసే దానం ఎంత గుప్తంగా ఉంటే అది గర్వం లేకుండా, ప్రచారం లేకుండా చేసినప్పుడు దాన ఫలితం అప్పుడు లభిస్తుంది. కోటీశ్వరులు సైలెంట్గా ప్రజల జీవితాలు మారుస్తారు. ఇది ఎవ్వరికీ తెలియదు. ప్రపంచం తర్వాత తెలుసుకుంటుంది. ఎవరో వచ్చి చెబుతారు, ఇతడు నాకు జీవితాన్ని ఇచ్చాడు అని. ఇక లాస్ట్ది, నీ తదుపరి పెద్ద లక్ష్యం ఎవరితోనూ కూడా చెప్పకు. ఈ ప్రపంచం నీ కలలు విన్నా కూడా వాటిని చూసి కాలిపోతుంది, మండిపడిపోతుంది. నువ్వు 5 సంవత్సరాల్లో కోటీశ్వరుడిని అవుతాను, నేను ఒకరోజు రోల్స్ రాయ్స్ని కొంటాను అని, నేను ప్రపంచంలోనే పెద్ద వ్యాపారం చేస్తాను అని చెబితే 90% మంది వినరు. నిజమే కదండి. దానికి పోను నవ్వుతారు. మిగిలిన 10% మంది వినేవారు నిన్ను ఆపడానికి ప్రయత్నిస్తారు. ఈ విధంగా అయితే చాణక్యులు గారు మనకి బోధించారు. అసలు మౌనంగా పెరిగినప్పుడే సురక్షితం. జీవితాన్ని మార్చే ఒక మాట విను. కోటీశ్వరుడు అవ్వడం కేవలం డబ్బు ఆట కాదు, ఇది మైండ్ సెట్ యుద్ధం. ఈ విధంగా అయితే చాణక్యుడు అన్నాడు, విజయపు పునాది గోప్యతలో ఉంది, ఓటమి ఆరంభం జిహ్వ యొక్క అదుపు లేకపోవటంలో ఉంది. కాబట్టి ఈ రోజు నుండి కూడా నిర్ణయించుకో, నువ్వు ఏం చెయ్యాలో. నీ సంపాదన ఎవ్వరికీ చెప్పకు, నీ నెక్స్ట్ ప్లాన్ ఎవ్వరికీ చెప్పకు, నీ కష్టాలు ఎవ్వరికీ చెప్పకు, నీ కలలు ఎవ్వరికీ చెప్పకు. ఎందుకు అంటే ఈ ప్రపంచం నీ విశ్వాసం కాదు, నీ వల్ల జరిగే ఉపయోగం గురించి మాత్రమే చూస్తుంది. బోనస్, చాణక్య నితాయానం బోనస్. నీతి ఒకటి, ధనం ఎల్లప్పుడూ అతని దగ్గరే ఉంటుంది. ఎవడు తన కోరికలను అదుపులో ఉంచుకుంటాడో, ఇంద్రియాలను జయిస్తాడో అతడే ప్రపంచాన్ని జయిస్తాడు. బోనస్ నీతి 2, నీ డబ్బును షో ఆఫ్లో లేకుండా పెట్టుబడుల్లో పెట్టు. ఈ రోజుల్లో కోరికలను బ్రేక్ వేస్తే రేపు నీ జీవితానికి యాక్సిలరేటర్ పడుతుంది. కాబట్టి బోనస్ నీతి 3, నీ చుట్టూ ఎల్లప్పుడూ ఎదుగుదల మాటలు మాట్లాడే వారినే ఉంచుకో. కోటీశ్వరుడు అవ్వడానికి షార్ట్ కట్స్ లేవు. కానీ నీకు చాణక్య నీతులు అర్థమైతే నీ మార్గం అంత స్పష్టంగా ఉంటుంది. విజయమే నీ ముందుకు వచ్చి వాలుతుంది. గుర్తుపెట్టుకో, డబ్బు ఆలోచనలతో వస్తుంది, ఆలోచన నీతితో వస్తుంది. ఈ చాణక్య నీతులు కనిపించని కవచం. అవి నిన్ను ప్రతి కష్టం నుంచి గట్టెక్కిస్తాయి, ప్రతి సిస్టంలో నిన్ను గెలిపిస్తాయి. కాబట్టి ఇది విన్నాక మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో చూశారు కదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి చాణక్యానికి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.